మా అందరికీ ఎడ్లపల్లి జాంచలక్ష్మి స్పీకింగ్. ఈరోజు తల్లిదండ్రుల గురించి చెప్పుకోవాలంటే ఏ తల్లిదండ్రులైనా బిడ్డల యొక్క కోసం కష్టపడతారు, వాళ్ళు ప్రయోజకులైతే సంతోషపడతారు. కానీ ఆ వయసులో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల మాట కొంతమంది వినరు. తర్వాత ఎంత దెబ్బతింటారో దానికి నిదర్శనం నేనే. ఎట్లా అంటే నేను 10th దాకా బాగా చదివి, ఎవరైనా 10th దాకా బాగా చదువుతారు. ఎప్పుడు పిల్లలు పాడైపోతారంటే ఇంటర్మీడియట్. నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్నానమ్మా. తీసుకుంటే నాకు తెలీదు, ఆ కోర్సు గురించి తెలీదు, మా అమ్మ ఇప్పించింది. తర్వాత ఏం జరిగిందంటే అశ్రద్ధ చేశాను, చదువుకోకపోవటము, కాలేజీ పోవాలంటే ఇసుగ్గా, నాకు పోటీ లేదు, దానివల్ల ఇంట్రెస్ట్ అనిపించాల. తర్వాత ఎంపీసీ 2 సంవత్సరాలు అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ అయిపోయాయి. తర్వాత మా అమ్మ ఏడ్చిందమ్మ, సరే ఆ గ్రూప్ వద్దు ఇంకో గ్రూప్ తీసుకోమంటే నేను తీసుకోకపోయి నేను చదవనంటే తర్వాత ఏడ్చింది. అమ్మ మీ నాన్న లేకపోయినా ఇప్పుడు దాకా చదివించాను, తర్వాత నువ్వు జీవితంలో ఏ టైం ఎట్టుంటుందో ఇబ్బంది పడతామని ఏడితే అప్పుడు పీఈసీలో పీఈసీ చదువుకున్నా. పీఈసీ అంటే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువు 1 సంవత్సరమే ఉంటుంది అనమాట. అది చదివి పాస్ అయ్యాను. పాస్ అయినాక మళ్ళీ డిగ్రీ 2 సంవత్సరాలు చదివినాక పెళ్ళయిందన్నమాట. పెళ్ళైనాక ఇక పిల్లలది పుట్టినాక ఇక చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత నేను ఒక స్కూల్ టీచర్గా జాయిన్ అయినాక కొన్నాళ్ళ తర్వాత అన్నారు, అమ్మ నువ్వు డిగ్రీ ఉంటేనే బాగుంటుంది ఫ్యూచర్లో, లేకపోతే స్కూల్ టీచర్గా పనికిరావన్నారు. ఇక తర్వాత అప్పుడు డిగ్రీ చదువుకున్నానమ్మా. అప్పుడు తెలిసింది విలువ. తర్వాత మా వారు చనిపోయారు. మళ్ళీ ఎంఏ సోషాలజీ చేశారు. చూడండి, ఇక ఒకటే అనుకున్నాను, అదే గనక నేను కనుక అప్పుడే చదువుకున్నట్టయితే గవర్నమెంట్ జాబ్ వచ్చేది. ఇప్పుడు చదివినా ఉపయోగం లేదు, ఎందుకంటే 30 ఏళ్ళు వచ్చినాక గవర్నమెంట్ జాబ్కి తొందర రావు కదా. ఇప్పుడు కూడా అమ్మ మాట వినలేదని కుమిలి పోతానమ్మా. అమ్మ పట్టణం దగ్గర కూర్చొని ఏడుతాయి, అమ్మ నీ మాటలు విన్నందుకు ఇవాళ శిక్ష అనుభవిస్తున్నాను. అందుకే చెప్తున్నానమ్మా, దయచేసి టైం అనేది పోతే రాదు, కాలం పోతే రాదు. అందుకే ఏ టైం జరగాల్సింది ఆ టైం జరగాలి. చక్కగా చదువుకోండి, తల్లిదండ్రుల మాట వినండి, మీరేంటో చూపించండి, అంతే. ఈ రోజుల్లో డబ్బులేంది దేనికి పనికిరావమ్మ. ఇవాళ 500 రూపాయల నోటు తీసుకెళ్తుంటే ఏమీ రావట్లా. మరి డబ్బు కావాలంటే ఎట్లా? అలాగని అన్యాయంగా డబ్బు సంపాదించకూడదు. నిజాయితీగా మనం చేసే వర్క్లోనే నీతిగా నిజాయితీగా ఉంటూ డబ్బు సంపాదించుకుంటూ మనం కూడా చేతనైనంత వాటికి డబ్బులుంటే సాయం చేయటం, లేకపోతే మాట సాయం అయినా నాలాగా చేసుకొని బతకటం. బాయ్ మా మెట్లపల్లి జాంచలక్ష్మి. ఇది మాత్రం నా అనుభవ పాఠాలమ్మ. ఇది విద్యార్థులు కూడా గ్రహిస్తారని, చక్కగా చదువుకుంటూ ఆశిస్తారని